నమస్తే ఫ్రెండ్స్, జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ నుంచి నేను మళ్ళీ ఫ్రెష్గా వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక మీదట కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ని టూల్స్ని మనము తెలుసుకుందాము. సో జనరల్గా మనకి అట్రిబ్యూట్ టేబుల్లో ఈ అట్రిబ్యూట్ ఫీల్డ్ నేమ్స్ కానీ లేకపోతే ఫీల్డ్ టైప్స్ కానీ మార్చాలి అంటే ఎలాగ మారుస్తాం, అది ఇన్ QGISలో ఎలా మారుస్తాం అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ నాకు తెలంగాణది డిస్ట్రిక్ట్ బౌండరీ ఉంది. సో ఇక్కడ మనకి అట్రిబ్యూట్స్లో TOT_P అని ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే టోటల్ పాపులేషన్ అని అర్థం. కానీ వీళ్ళు ఇక్కడ TOT_P అని పెట్టడానికి రీజన్ ఏంటిది, మనకి ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు 10 క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా మనకి ఫీల్డ్ అనేది క్రియేట్ కాదు, ఫీల్డ్ నేమ్ తోటి క్రియేట్ అవ్వదు. సో బిలో 10 క్యారెక్టర్సే ఉండదు, 10 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు 5 క్యారెక్టర్స్లో క్లోజ్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము పాపులేషన్ అని మార్చుకుందాం సింపుల్గా. సో అప్పుడు ఏం చేయాలి దానికి, అలాగే ఇక్కడ మనకి టోటల్ F అని ఉంది. సో టోటల్ మెయిల్ అండ్ ఫీమేల్ పాపులేషన్ అర్థం. సో ఈ రెండింటికి పక్కన రావాలి మనకి. సో ఇది స్టార్టింగ్లో ఉంది కదా, సో ఇది అనేది మనకి ఇక్కడ రావాలి. సో దాన్ని ఎలాగ మనము ఫీల్డ్ని ఆర్డర్ మార్చుకుంటాం అనేది మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ QGISలో ప్రాసెసింగ్లోకి వచ్చి ప్రాసెసింగ్ టూల్ బార్ ఆన్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ టూల్ బార్ ఓపెన్ అవుతుంది. టూల్ బార్లో మనకి కింద వెక్టార్ టేబుల్స్ అని ఉంటుంది. వెక్టార్ టేబుల్స్లోకి వచ్చిన తర్వాత రీఫ్యాక్టర్ ఫీల్డ్స్ అని ఉంటుంది. సో దీన్ని డబుల్ క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఇన్పుట్ లేయర్ ఏది ఉందో ఆ లేయర్ చూపిస్తుంది. ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ బౌండరీ అనేది ఉంది. ఇక్కడ సోర్స్ చూసారు కదా, సోర్స్ నేమ్. సో ఇవన్నీ మనకి ఫీల్డ్ నేమ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ మనము total_P అనేదాన్ని ఇక్కడ మనం పాపులేషన్ అని మారుద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసి పాపులేషన్ అని మార్చు. ఒకవేళ దీని టైప్ ఏదైనా మార్చాలనుకోండి, సో ఇక్కడ ఇది డెసిమల్లో ఉంది. సో దీన్ని మనం టెక్స్ట్ కింద మారుద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ టెక్స్ట్ మార్చి మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే మార్చుకుంటాం, లేకపోతే యాస్టీస్గా వదిలేస్తాం. బట్ ఎలా టైప్ మారుస్తాం అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఇక్కడ మెయిల్ ఫీమేల్ కింద మనకి పాపులేషన్ అనేది రావాలి. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి అప్ డౌన్ యారోస్ ఉన్నాయి. సో డౌన్ యారో క్లిక్ చేయి, MF తర్వాత P అంటే టోటల్ మెయిల్, టోటల్ ఫీమేల్ అండ్ పాపులేషన్. ఓకే, సో రన్ అన్నప్పుడు మనకు ఒక టెంపరీ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. QGISలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏది కూడా డైరెక్ట్గా లేయర్ పైన మనకి ఆపరేషన్ అనేది రన్ అవ్వదు. సో అది ఒక టెంపరీ ఫైల్ని క్రియేట్ చేస్తుంది సేఫ్ సైడ్గా. చూసారు కదా, ఇప్పుడు మనకి టోటల్ M, టోటల్ F తర్వాత మనకి పాపులేషన్. ఇంతకుముందు మనకి ఎలా ఉంది, మనకి పాతది చూడండి, టోటల్ P, టోటల్ M, F. సో ఇప్పుడు మనము చూసారా, మనకి ఆర్డర్ మారింది, ప్లస్ దీని టైప్ కూడా మారింది. ఇది టెక్స్ట్ కిందకి వచ్చేసింది. ఇంతకుముందు నెంబర్లో ఉంది, ఇప్పుడు అది టెక్స్ట్ లాగా వచ్చింది. సో ఈ రకంగా మనము ఫీల్డ్ రీనేమ్ చేసుకోవడం కానీ, ఫీల్డ్ టైప్స్ని మార్చుకోవడం కానీ, లేదా ఫీల్డ్ మన ఆర్డర్ చేంజ్ చేసుకోవడం కానీ మనం ఈ రీఫ్యాక్టర్ అనే ఫీల్డ్ టూల్ యూజ్ చేసి మనము రన్ చేస్తాం. సో ఈ రకంగా మనం రీఫ్యాక్టర్ ఫీల్డ్ అనేది టూల్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ నుంచి మనము కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. మా వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.